హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు మనశీకర. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పైథాన్లో 2 ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రోగ్రామ్స్ మెయిన్లీ 2 టైప్స్. ఒకటి ఏంటంటే స్టాటిక్ ప్రోగ్రామ్, ఇంకోటి డైనమిక్ ప్రోగ్రామ్. ఓకే, స్టాటిక్ ప్రోగ్రామ్కి డైనమిక్ ప్రోగ్రామ్కి ఏంటి ఆ డిఫరెన్స్ చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 40 అని పెట్టాం. అంటే ఎన్నిసార్లు రన్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది. దాన్ని స్టాటిక్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే ఫైన్. డైనమిక్ ప్రోగ్రామ్ అనుకోండి, ఎంత అయితే వాల్యూ కావాలో అంత వాల్యూ మనం ఆటోమేటిక్గా తీసుకొని చేసేదాన్ని డైనమిక్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ పైథాన్లో ఫస్ట్ స్టాటిక్ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్తాను. ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు పైథాన్ ఓపెన్ చేస్తాం. ఓకే, న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు స్టాటిక్ ప్రోగ్రామ్ కోడింగ్ వేస్తాను. జస్ట్ మెసేజ్ పాస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. అంటే ఏ వాల్యూ బి వాల్యూ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, అది మనకు అవుట్పుట్ రావాలి కాబట్టి ప్రింట్ సి. ఓకే ఓకే, పైథాన్ ఫైల్ సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్. అంటే మన కంఫర్టబుల్, ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు, డి డ్రైవ్లో ఈ డ్రైవ్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఈజీగా కంఫర్టబుల్ కోసం నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. 1.python కంపల్సరీ ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సేవ్ చేసిన తర్వాత రన్లోకి వెళ్ళి ఇట్లా చేస్తున్నాం. సో ఎర్ర వచ్చింది, సి ఈజ్ నాట్ డిఫైన్డ్. సి అనే వాల్యూ మనం ఇవ్వలేదు ఇక్కడ. సో అందుకని అది ఎర్ర వస్తాం జరిగింది. సి 20 పెట్టాం. ఇప్పుడు ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఆటోమేటిక్ ఆన్సర్ 30 వచ్చింది. ఓకే, ఇది స్టాటిక్ ప్రోగ్రామ్. అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టాం. అంటే ప్రింట్లో కంపల్సరీ 20 వస్తుంది. సపోజ్ అలా కాకుండా ఏ వాల్యూ 20, బి వాల్యూ 40, అంటే వాల్యూస్ మార్చాను. ఇప్పుడు కంపేర్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్ మీకే ఐడియా వస్తుంది. లేదు, సో ఆటోమేటిక్గా వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 60 వచ్చింది. అంటే ఈ ప్రోగ్రాము ఎన్నిసార్లు రన్ చేసినా సరే ఆటోమేటిక్గా 60 వస్తుంది. సో ఏంటి దీంట్లో మెయిన్ కాన్సెప్ట్? ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టాటిక్ టైప్ కాబట్టి మనం ఎన్నిసార్లు రన్ చేసినా సరే ఆటోమేటిక్గా అది స్టాటిక్గానే వస్తుంది తప్ప డైనమిక్గా మారడం అనేది అవ్వదు. సో మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూపిద్దాం చూడండి. రన్ అని క్లిక్ చేస్తే ఎన్నిసార్లు 60 వస్తుంది. లేదు దీని వాల్యూస్ మార్చాలి అనుకుంటే 20 ప్లస్లో 40, ఇక్కడ 50 పెట్టండి. అంటే మీకు వేరైతే పెట్టారో ఆటోమేటిక్గా అదే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా ఆన్సర్ ఇప్పుడు ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది స్టాటిక్ ప్రోగ్రామ్. స్టాటిక్ ప్రోగ్రామ్ అంటే ఎన్నిసార్లు రన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంతైతే వాల్యూ డిఫైన్ చేసామో అదే రిపీట్ అవుతుంది తప్ప వేరేది అవడానికి అక్కడ అవకాశం లేదు. సో అఫ్కోర్స్ దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందనుకోండి, ఇన్ కేసు వాల్యూస్ అవి మార్చాలంటే మాత్రం ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు. అంటే ఏ వాల్యూ ఇక్కడ 40 కింద, బి వాల్యూ 50 కింద మేము ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తాం. సో సి ఈజ్వల్ ఏ ప్లస్ బి అనే కోడింగ్ రాసాం కాబట్టి మీకు ఎన్నిసార్లు రాసినా సరే ఆటోమేటిక్గా మీకు అదే అవుతుంది. సో ఫైనల్ ఇంకొకసారి రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎలక్ట్ చేసిన ఆటోమేటిక్గా మీకు 90 అనేది వచ్చింది అట్లీస్ట్. ఓకే, దిస్ ఈజ్ ద పైథాన్లో స్టాటిక్ ప్రోగ్రామ్ అట. ఓకే, నెక్స్ట్ ఇంకో కేటగిరీ చెప్పాను చూడండి. ఏంటా కేటగిరీ? డైనమిక్ ప్రోగ్రామ్. సో డైనమిక్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంత వీడియో అంతా చూపించింది. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటిది? స్టాటిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇదేంటంటే డైనమిక్ ప్రోగ్రామ్. సో క్వైట్ ఆపోజిట్ స్టాటిక్ ప్రోగ్రామ్కి డైనమిక్ ప్రోగ్రామ్. అంటే వాల్యూస్ అనేది అక్కడ మనం ఎంత కలితే అంత ఇచ్చుకుంటాం, ఆటోమేటిక్గా అది మనం డైనమిక్గా మార్చుకోవడం. బట్ రియల్ అప్లికేషన్లో ఎక్కువ డైనమిక్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామ్స్లో 2 నెంబర్స్ ఎలా ఎడిషన్ చేయాలనేది పైథాన్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, కొత్త ఫైల్ తీసుకుందాం. పైథాన్లోకి వెళ్ళి న్యూ ఫైల్. ఓకే, డైనమిక్ ప్రోగ్రాంలో ఎడిషన్ 2 నెంబర్స్ ఎలా చేద్దాం చూస్తాం. జస్ట్ మెసేజ్ పాస్ చేస్తాం ప్రింట్. అంటే ఇది కంపల్సరీ ఏం కాదు, అంటే ప్రోగ్రామ్ యొక్క కంఫర్టబుల్నెస్ కోసం అట, అంత మించి ఇంకేం లేదు. ఎంటర్ ద 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్
ఎంటర్ ఏ వాల్యూ. ఇక సింగిల్ కోట్స్ అయినా డబుల్ కోట్స్ అయినా మన ఇష్టం, ఎలా కావాలితే అలా ఇచ్చుకోవచ్చు. అంటే కంపల్సరీ ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వాలి, ఇక్కడ సింగిల్ కోట్స్ ఇవ్వాలనే మ్యాండేటరీ ఏం లేదు. అంటే ప్రోగ్రామ్ యొక్క కంఫర్టబుల్నెస్ ప్రకారం ఏది కావాలితే అదే మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బి ఇంట్. అంటే ఇది ఇంటిజర్ కాబట్టి ఇంట్లో ఇస్తాం. అదే ఫ్లోట్ అయితే మనం ఫ్లోట్ ఇస్తాం. ఎంటర్ ద బి వాల్యూ. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ప్రింట్ సి. ఓకే, కోడింగ్ అయిపోయింది. ఒకసారి ఫైల్ మనం సేవ్ చేద్దాం. సేవ్లోకి వెళ్ళి ఇంకా చెప్పాం కదా, డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎట్లా. ఓకే, 2.python అని ఇస్తాను ఫైల్ పేరు. సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఏంటి, రన్లోకి వెళ్ళి అట్లా చేసుకుంటే అప్పుడు ఏ వాల్యూ అడుగుతుంది ఇక్కడ. సపోజ్ 12 ఏ వాల్యూ. ఓకే, బి వాల్యూ సపోజ్ 6 వేస్తాను, ఆటోమేటిక్గా 18 ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనకి డైనమిక్గా ఇట్లా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ ప్రోగ్రామ్ కన్నా నా పర్సనల్ ఒపీనియన్ అంటే డైనమిక్ ప్రోగ్రామ్ అనేది గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే గుడ్ ప్రాక్టీస్ అంటున్నాను, ఏ వాల్యూ అనేది డైనమిక్గా ఇచ్చుకోవచ్చు, బి వాల్యూ అనేది డైనమిక్గా ఇచ్చుకోవచ్చు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఏ అనేది ఇక్కడ వాల్యూ డిఫైన్ చేస్తాం ఎక్కడ స్టాటిక్లో. సో బి అనే వాల్యూ ఇక్కడ చూడండి, పక్కన పెడితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తాను. ఇదేంటి, స్టాటిక్లో ఏం చేస్తాం, ఏ వాల్యూ 40, బి వాల్యూ 15 ఇస్తాం. అంటే ఎన్నిసార్లు రన్ చేసినా సరే మీకు 90 అనే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, డైనమిక్లో ఏ వాల్యూ డిఫైన్ చేయలేదు, డేటా టైప్ డిఫైన్ చేస్తాం, బి వాల్యూ డేటా టైప్ డిఫైన్ చేస్తాం, ఆటోమేటిక్గా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇట్లా చేస్తాం. సో రన్ చేసినప్పుడు మనం ఎంత వాల్యూ కలితే అంత వాల్యూ మనం ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ 16 ఇచ్చాను, ఆటోమేటిక్గా ఆన్సర్ 70 వచ్చింది. ఇదేం డైనమిక్గా ఎప్పుడు కలితే అప్పుడు మనం ఇట్లా చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ డైనమిక్. సో ఫైనల్గా చెప్పాల్సింది అంటే, ప్రోగ్రామ్స్ అనేది మెయిన్లీ 2 టైప్స్. ఒకటి ఏంటంటే స్టాటిక్ ప్రోగ్రామ్, ఇంకోటేమో డైనమిక్ ప్రోగ్రామ్. సో స్టాటిక్ ప్రోగ్రాంలో ఏంటి, ఇక్కడ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 50. అంటే ఎన్నిసార్లు రన్ చేసినా మీకు కంపేర్ చేసినా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 90 అనే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఓకే, అదే స్టాటిక్ ప్రోగ్రామ్లో ఏంటి, ఏ వాల్యూ అనే డేటా టైప్ డిఫైన్ చేసాం, బి వాల్యూలో డేటా టైప్ డిఫైన్ చేసాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టాం. సో ఇది ఒకసారి ఫైనల్గా కంపేర్ చేసి చూపిస్తాను. సీజన్. సో ఏ వాల్యూ సపోజ్ 20, బి వాల్యూ 40 డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా 60 అనేది వచ్చింది. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ అనేవి మెయిన్లీ పైథాన్లో 2 టైప్స్ కింద వాడు డిఫైన్ చేశారు. ఒకటి స్టాటిక్ ప్రోగ్రామ్, ఇంకోటి డైనమిక్ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.